హైదరాబాద్లోని సరూర్ నగర్ స్టేడియంలో భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న యువ సంగ్రామ సదస్సుకు సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీ ర్యాలీ బయలుదేరింది. పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జ్ ఆదర్శరెడ్డి ఆధ్వర్యంలో రామచంద్రాపురంలోని లక్ష్మీ గార్డెన్స్ నుంచి ర్యాలీని ఘనంగా ప్రారంభించారు. భారతీనగర్ రామచంద్రాపురం డివిజన్లకు చెందిన యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొని సరూర్ నగర్కు తరలి వెళ్లారు. పార్టీ జెండాలతో నినాదాలు చేస్తూ యువత ఉత్సాహంగా ర్యాలీలో పాల్గొనడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ రాష్ట్రంలో నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారం, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ యువతకిచ్చిన హామీల అమలు కోసం బీఆర్ఎస్ ఈ యువ సంగ్రామ సదస్సు నిర్వహిస్తోందని తెలిపారు. యువత తమ హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు రావాలని, పటాన్చెరు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలియజేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రామచంద్రాపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, బీఆర్ఎస్ పార్టీ సర్కిల్ అధ్యక్షుడు పరమేశ్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కుమార్ గౌడ్, జగన్నాథ్ రెడ్డి, భారతీనగర్ డివిజన్ అధ్యక్షుడు బూన్, అలాగే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు యూత్ డిక్లరేషన్ ఏదైతే కాంగ్రెస్ 2-3 సంవత్సరాల కింద ప్రియాంక గాంధీ గారు ఏదైతే గ్రౌండ్లో పెట్టిర్రో అదే గ్రౌండ్లో ఏవైతే వాగ్దానాలు చేసిర్రో అవన్నీ అసత్యాలు, చెప్పిన మాటలన్నీ కూడా మోసం అని చెప్పేది వాళ్ళకు చంప మీద కొట్టేటట్టు మనకు కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తరఫున కేటీఆర్ గారి ఆధ్వర్యంలో మంచి బ్రహ్మాండమైన యువత సభ మహాసంగ్రామం పెట్టినారు. కాబట్టి మొత్తం మన యువత అంతా కూడా ఈరోజు సరూర్ నగర్ సభా స్థానానికి ఇచ్చేస్తున్నారు. మరి ఏదైతే వాళ్లకు జవాబు చెప్పడానికి వాళ్ళు ఎంత మోసం చేసేసి యువతకు ఈ ఫీజు రియంబర్స్మెంటే కానీ విద్యార్థులకు, యువతలకు ఉద్యోగం. అందరికీ నమస్కారం. మరి అందరికీ తెలుసు, 3 సంవత్సరాల కింద ప్రియాంక గాంధీ గారితో పచ్చి అబద్ధాలు చెప్పి మా 5 సంవత్సరాల్లో 3 లక్షల ఉద్యోగాలు ఇస్తాము, జాబ్ క్యాలెండర్లు ఇస్తాము, ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం వచ్చే విధంగా చేస్తాము, మరి ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో ప్రతి ఒక్కరికి 250 గజాలు ఇస్తాము, అందరికీ ప్రతి ఉద్యమకారునికి ఒక ఉద్యోగం ఇస్తాము అని పచ్చి అబద్ధాలు చెప్పి మరి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవడం జరిగింది. మరి దానికి ఆధ్వర్యంలో యువజన సంగ్రామ సభ పెట్టడం జరుగుతుంది. దానికి పటాన్చెరు నియోజకవర్గం నుంచి దాదాపు మైపాల్ రెడ్డి గారు, మేము ఇద్దరం కలిసి మా ముఖ్య నాయకులందరూ కూడా మరి మా డివిజన్లో వస్తే ఇప్పుడు పరమేశ్ యాదవ్ గారు, అంజయ్ గారు, కుమార్ గౌడ్ గారు, మరి అదే రకంగా జగన్నాథ్ రెడ్డి గారు, మా బూన్ బై యువకులందరం కూడా మేమందరం కలిసి మరి ఇక్కడి నుంచి పటాన్చెరు కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు 5,000 మందిని తరలించి మరి పెద్ద ఎత్తున సరూర్ నగర్ సభని సక్సెస్ చేసే విధంగా ముందుకు పోవడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి యువకులకు ఏదైతే మాట ఇచ్చిరో ఆ మాటకు తగ్గట్టు నిలబడి మరి యువకులకు వాళ్ళకు జాబ్ క్యాలెండర్ ఇచ్చి మీరు మాట ఇచ్చిన 3 లక్షల ఉద్యోగాలు తప్పకుండా మీరు మీ మాట ఈరోజు రాష్ట్ర పార్టీ ఆదేశ మేరకు ఈ యొక్క రామచంద్రపురం 200 డివిజన్ నుంచి 69 డివిజన్ నుంచి యువకులు యువజన సంగ్రామం అనే పేరుతో సరూర్ నగర్ ఈ యొక్క రామచంద్రాపురం మన యొక్క పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆదర్శరెడ్డి గారి నాయకత్వంలో ఇక్కడ నుంచి ఇప్పుడే భారీ ఎత్తున ఈ యువకులను అందరూ తీసుకొని బయలుదేరడం జరుగుతుంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి నేను గెలిచిన ప్రమాణ స్వీకారం మొట్టమొదటి క్యాబినెట్లోనే 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పేసి మాట చెప్పిన ఈ యొక్క కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దానికి నిరసనగా ఈనాడు విద్యార్థులందరూ కలిసి ఈనాడు ఎవరైతే నిరుద్యోగ యువకులు ఉన్నారో వాళ్ళందరూ కూడా సరూర్ నగర్ భారీ ఎత్తున ఒక్క దగ్గర జమై వారికి ఈనాడు మా యొక్క బీఆర్ఎస్ పార్టీ కూడా వారికి మద్దతుగా మేము కూడా బయలుదేరుతున్నాం. కానీ ఈ యొక్క నిరంకుశ ప్రభుత్వం చెప్పిన 6 గ్యారంటీలు కానివ్వండి, 400 హామీలు కానీ 420 హామీలు కానివ్వండి, ఒక్క హామీ కూడా నెరవేర్చని ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఈనాడు గద్దెదించే వరకు ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ పోరాటం జరుగుతున్న సందర్భంగా మనం చేస్తూ ఇప్పుడే మా యొక్క 268 డివిజన్ యువకులు, అదే 249 డివిజన్ నుంచి మా యొక్క ఆదర్శరెడ్డి గారి నాయకత్వంలో మేమందరం ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాం. అందరూ కూడా ఆ యొక్క ఇంకా చాలా వేలాది సంఖ్యలో పార్టీలకు అతీతంగా ఈ యొక్క మీటింగ్ వస్తున్నారని సందర్భం చేస్తూ ఈ యొక్క మీటింగ్ విజయవంతం చేయాలని కోరుకుంటూ తెలుగుదేశం జై తెలంగాణ.